ఓకే, మరి చిలకడ దుంప బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 3 కప్పులు, చిలకడ దుంపలు 1/2 కిలో, బెల్లం తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, తప్పకుండా. సో ముందు ఏం చేసుకోవాలి? మనం ముందు రోజు నైట్ ఈ మినపప్పు బియ్యం ఈ రెండు కలిపి నానబెట్టుకుని మనం ఇట్లా పిండి రెడీ చేసుకోవాలి. ఓకే, పిండి రెడీ చేసుకోవాలి. మినప్పప్పు బియ్యం ఈక్వల్ క్వాంటిటీస్ లో నానబెట్టేసుకుని అంటే మినపప్పు దీనికి ఈక్వల్ గా 1:3 రేషియోలో వేసుకుని నానబెట్టుకుని తర్వాత దాన్ని పిండి చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఆ తర్వాత ఏమో చిలకడ దుంప, బెల్లం తురుము, కొబ్బరి 3 కలిపి మనం పాకం పెట్టుకోవాలి. ఓ, చిలకడ దుంపతో పాకం పెడతారు. ఓకే, అంటే ఉత్తి ప్యాన్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట దగ్గర పడే వరకు. ఓకే, దగ్గర పడాక ఇది ఎలా అవుతుంది, ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చాను. ఓకే, చిలకడ దుంప, బెల్లం తురుము, పచ్చి కొబ్బరి ఇవి 3 వేసేసుకుని పాకం చేసుకున్నారు. ఓకే, సో ఇది ఇలా దగ్గర అవుతుంది. సో ఈషా, చిలకడ దుంప అని ఏమంటారో తెలుసా? స్వీట్ పొటాటో, గెన్సు గడ్డి గెన్సు గడ్డి అంటారు కన్నడలో, తెలుగులో చిలకడ దుంప అంటారు. వెరీ హెల్దీ అండి. వాట్ నాట్, డైటీషియన్ ఉన్నాడు కదా ఇక్కడ. అసలు ఈ రోజు నాకు తెలిసి అరుణ గారికి పని లేకుండా మాకు కూడా డైటీషియన్ ఉన్నారు ఇక్కడ. అరుణ గారు అని ప్రతి వంటకి అసలు ఏది న్యూట్రిషియస్ ఫుడ్, ఏది బాగుంటుంది, ఏది తినొద్దు అన్ని చెప్తూ ఉంటారు. హెల్ప్ అదే చెప్తున్నా, ఇవాళ అరుణ గారికి పని తగ్గించేసి ఇంకో జాబ్ వచ్చిందండి ఇప్పుడు. న్యూట్రిషియన్ కమ్ అన్ని కమ్. మీరు వంటలు చేస్తూ ఉంటారా? నేను చేస్తాను. అందరూ తింటారా లేకపోతే? నేను తినిపిస్తారా? మీలాగే. అంటే బేసిక్ గా చంటపై సినిమాలో శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ నేను బంగాళా బాబు లంబా చేస్తుంది. అరుస్తున్నావు ఎందుకు? నేను ఇప్పుడు దాకా భరించానమ్మా, ఈ చెవు పని చేయట్లేదు సరే, లెఫ్ట్ ఒకటే వర్కింగ్. ఇవి ఉండలు చేసుకున్న తర్వాత ఇవి ఇందులో మనం డిప్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం ఆయిల్ వేడవ్వాలి. ఇంకా 2 minutes వెయిట్ చేద్దాం. ఆ లోపు మరి ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి మీ మూవీలో? వాట్ పెద్ద రోల్స్ ఎవరు ప్లే చేశారు? ఒకటి లక్ష్మీ మంచి గారు అండి, షీఈస్ ప్లేయింగ్ అన్ ఎక్స్ సూపర్ మోడల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఇంకోటి నరేష్ గారు, ఆమెన్ గారు ఆఫ్టర్ జంబలక్కడి పంబ వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ 14 years తర్వాత ఇవాళ ఈ సినిమాలో చేస్తున్నారు. ఇంకా కృష్ణుడు గారు ఉన్నారు, కిషోర్ ఉన్నారు. కిషోర్ అంటే మా భీమిలి కబడ్డీ జట్టులో కోచ్ గా చేశారు మొన్న. హీస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అ రైటర్. ఓకే, ఓకే, చైతన్య కృష్ణ ఉన్నాడు. చైతన్య కృష్ణ ఇస్ దేర్. అభిజిత్ ఉన్నాడు. అండ్ ఈషా ఇస్ దేర్. ఇంకేం కావాలండి మీకు? చూసే మేమున్నాం, ఆడియన్స్ ఉన్నాం సపోర్ట్ చేయడానికి కదా. ఈషా నీకు ఇది ఫస్ట్ టైమా స్క్రీన్? ఓకే, మరి ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? భయం వేసిందా ఫస్ట్ టైం? నాకు చాలా భయం వేసింది, కానీ సెట్ వచ్చిన తర్వాత మన డైరెక్టర్ చాలా కూల్ అనమాట. హీస్ వెరీ ప్లాన్డ్, హీస్ వెరీ హంబుల్, హీస్ వెరీ గుడ్. టెన్షన్ లేదు, హీ డజంట్ పుట్ ప్రెషర్ ఆన్ యూ, హీ జస్ట్ టెల్స్ ద సీన్ అండ్ ఐ యూస్ టు యాక్ట్. సో ఇట్ వాస్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. సో మరి బెంగళూరులో ఉన్న అమ్మాయి ఎలా ఇక్కడికి ఎలా కుదిరింది? ఫస్ట్ జంప్. ఓకే, ఓకే, ఆయిల్ వేడైపోయింది, వేసేసుకుందాం. వీటిని ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. జనరల్ గా కొంచెం స్వీట్ పొటాటో స్వీట్ గా ఉంటుంది కదా, కాబట్టి వీటికి కాస్త హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో శివరాత్రి రోజున చక్కగా ఇలా బూరెలు చేసేసుకుని నైవేద్యంగా పెట్టేసుకుని మనం కూడా తినొచ్చు కదా. జనరల్లీ పండుగలు అంటేనే స్వీట్స్, మనం పాయసాలు, పరవాన్నాలు ఇవన్నీ చేసుకుని కామన్ కాబట్టి ఇలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, సో ఇంకొంచెం అవ్వాలి కదా. మరి అభిజిత్ ఎప్పుడన్నా నైట్ జాగారం చేస్తూ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడారా? పరమపద సోపాన పటం. యాక్చువల్లీ మా ఇంట్లో కొంచెం ఆర్థోడాక్స్ అండి. శివరాత్రి రోజు గుడికి తీసుకెళ్తారు. లింగోద్భవ కాలం ఉంటుంది కదా, అరౌండ్ 12 o'clock. అప్పుడు అభిషేకం, శివుడికి అభిషేకం చేసి దండం పెట్టుకుని ఇంటికి వచ్చి భూకల్లా సినిమా చూస్తాం. పరమానంద శిష్యులు లైన్ గా ఈటీవీలో సినిమాలన్నీ చూస్తారు. చూసి 3-4 దాకా ఉండి అప్పుడు పడుకుంటారా? మా ఫాదర్ అయితే కంప్లీట్ టెంపుల్ లో జాగారం చేసి వస్తారు. 6 o'clock సన్ రైజ్ అయ్యేదాకా చేసి వస్తారు. వెరీ నైస్.
పుణ్యమంతా మీకే కదా. అందుకే కదా అంత మల్టీ టాలెంటెడ్ అయ్యాడు, అన్ని కమ్స్ ఉన్నాయి. అయిపోయింది ఆల్మోస్ట్. మంచి కలర్ కూడా వచ్చేసింది కదా, తీసేద్దామండి. మంచి స్మెల్ కూడా వస్తుంది, నాకు ఇట్లా ఆకలేస్తుంది. కానీ కాసేపు వెయిట్ చేయాలమ్మా, మేము నైవేద్యం పెట్టి అప్పుడు మీకు ఇస్తాం. ఓకే, ముందు శివుడు టేస్ట్ చేయాలి, తర్వాత మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలా శివుడు? అంటే చేస్తారు కదా నైవేద్యం, అంటే ఆయన తిన్న తర్వాతే కదా. అవును. అయితే శివుడు టేస్ట్ చేయడు, మనం కూడా టేస్ట్ చేయం కదా, అంతే కదా? లేదు 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 చేస్తారు, మనకు కనిపించదు అది. నేను కూడా అలాగే చేస్తాను, కనిపించకుండా చేస్తాను. కానీ మాయం అయిపోతూ ఉంటాయి కదా. ఆయన చేస్తే మాయం అవ్వవు, నువ్వు చేస్తే మాయం అయిపోతాయి. సో అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, వేడివేడిగా చిలకడ దుంప బూరెలు తయారైపోయాయి. వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప బూరెలు తయారు చేసుకునే విధానం. ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి. బియ్యం, మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము కలిపి వేయించి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిలకడ దుంప బూరెలు రెడీ.